జరిగింది, మీరు ఎందుకు అడుగు అని నిలదీయడం జరిగిందండి. అంటే అర్థమేంటి, కేబినెట్ లో నిర్ణయం జరిగినా కూడా కనీసం పట్టించుకోలేదు, అక్కడ వచ్చి మమ్మల్ని సంజీవలేదు. ఇవన్నీ కూడా ఏమంటున్నాయంటే ఇదంతా కూడా ప్రతిపక్షాల నాటకం. మనకి ఎందుకంటే ప్రతిపక్షాలు అండి, మాకు అవసరం ప్రతిపక్షాలు, మా హక్కులండి, మా కోసం మేము పోరాడుతున్నాం, మాకెందుకు రాజకీయం, మాకెందుకు ప్రతిపక్షం, అది కాదు, మా హక్కుల కోసం మేము కాపాడుతున్నాం. ప్రతిపక్షం ఎవరు మాకు రెచ్చగొడుతున్నాండి, మాకు తెలియదా, మా బాధ్యతలు మాకు లేదా, మా హక్కులు మాకు తెలియదా? కాబట్టి ఎవరైనా సరే ఏ నాయకులు వచ్చినా గ్రామాలకు వచ్చినా మమ్మల్ని మన హక్కులు ఎదిరించండి. ఎప్పుడు కూడా లేకపోతే మీరందరూ కూడా ఆ నాయకులను ఎదిరించి అడగాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా మీరందరూ కూడా మరొకసారి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసీలను అంతం చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అగ్ర కులాలను వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశారు. అంటే ఆదివాసీ రిజర్వేషన్ అగ్ర కులాలకు అమ్మడానికి ఈ ప్రభుత్వం పేరుకుంది. ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అధికార ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వడ్డీ వరియా బీసీఏ కులానికి పూర్తిగా మద్దతునిస్తూ వారికి బెంతు వరియా ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం పాతపట్నం అయితేనేమి, టెక్కలైతేనేమి, పలాస అయితేనేమి, ఇచ్చాపురం అయితేనేమి, సీతంపేట అయితేనేమి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వడ్డీ వర్యాలకి మద్దతుగా ఉన్నారు. మీరందరూ